మరి కాసేపట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరగబోతుంది. బడ్జెట్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారని నూతన శాసనసభ్యులకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం కూడా మధ్యాహ్నం జరగబోతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు, ఈ రోజు అసలు టీడీఎల్పీ ఎజెండా మధ్యాహ్నం ఎన్డీఏ పక్ష సమావేశం జరగబోతుంది. ఎట్లా ఉండబోతుంది ఎజెండా? అంటే ఇక్కడ కొత్త శాసనసభ్యులు దాదాపు 84 మంది ఉన్నారు. వాళ్ళని ట్రైన్ చేయటం, బడ్జెట్ అంటే ఎట్లుంటుంది, దాంట్లో ప్రజల పక్షాన ఏ అంశాలని మాట్లాడాలా అని చెప్పేసి ఒక ట్రైనింగ్. దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. అంటే ఆ 11 నియోజకవర్గాల ప్రజలు కూడా చట్టసభలో సభ్యత్వం వాళ్ళు గెలిపిస్తే ఈయన నాకు అది అవసరం లేదంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఎందుకు గెలిపించామనే బాధపడే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను శాసనసభ సెట్టింగ్ ఇంట్లో వేసుకుంటా, సాక్షిని ముందుగా పెట్టుకుంటా, సాక్షిని సాక్ష్యంగా పెట్టుకుని శాసనసభ ఇంట్లో నడుపుకుంటాను. ఆయన ఒకసారి తిరుమల సెట్టింగ్ కూడా ఇంట్లో వేసుకున్నాడు. తిరుమలకి పోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఆయన 5 సంవత్సరాలు మీడియాని అడ్రస్ చేసే ధైర్యం లేదు. ముఖ్యమంత్రిగా మీడియా ముందుకు రాలే 5 సంవత్సరాలు. అది జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే గొప్ప. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. దీనికి సంబంధించి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? అది ఆడక సిస్టమ్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. న్యాయస్థానానికి పోయినాం, న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో చూస్తాం. బట్ 10% సభలో ఉండే సంఖ్యలో 10% గెలిస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. నేను ఒక మాట అంటాను, నువ్వు 11 మందికే నువ్వు చేతులు ఎత్తేస్తే 2 సభ్యులున్న బీజేపీ నిలబడి పోరాడి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తుంది. 11 మంది శాసనసభ్యులు ఒక చిన్న రాష్ట్రంలో నీకు ఇచ్చారు. ఎందుకు నీకంత గర్వం, అహంకారం? దురదృష్టం. చట్టాల మీద నీకు నమ్మకాలు లేవు. నీ సొంత చట్టం అంతే, పులివెందుల చట్టం ఇది. అంటే ఇప్పుడు శాసనసభ చూస్తున్నాం, ఎన్డీఏ పక్ష సమావేశం జరగబోతుంది. ఏ అంశాలు తెరపైకి రాబోతున్నాయి? అదేవిధంగా అసెంబ్లీలో కూడా మీకు మీ మిత్రపక్షాలు తప్పించి ప్రతిపక్షం ఏమీ లేదు. ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారు? నేను నిజంగా బాధపడుతుండా. ఆయన ఫేస్ ఆడ ఎట్లుంటుందో చూడాలనుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూడలేకపోతున్నాను. అది ఆయన అంటే ఈరోజు కూటమి శాసనసభ్యులు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 5 years సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. అటువంటి సమయంలో ఇతను ఒక నియంతలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒక పిరికి బంద, ఒక నియంత. అవకాశం వస్తే నియంత, పరిస్థితులు సరిగా రాకపోతే ఒక పిరికి బంద. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ శాసనసభ్యులుగా చెప్తూ ఉన్నారు. కొత్త శాసనసభ్యులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరగబోతుంది. అదేవిధంగా ప్రతిపక్షం ఆ విధంగా సభకు రాకుండా వెళ్లిపోవడం సరికాదు, 10% సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని తెలియదా జగన్మోహన్ రెడ్డి అని కూడా సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ అజగర్తో రవిచంద్, 10 TV, అమరావతి.